వసుంధర ఇది నా చెయ్యనని తెలిసి తొక్కినట్టుంది. ఎంత నొప్పిగా ఉందో. నిన్ను వదలనే వసుంధర. ఈ నొప్పి తగ్గాలంటే ఈ చేత్తోనే రికార్డర్ ఆన్ చేయాలి. ఇదేంటి వంశీ సార్, ఈ గదిలో మనకు తెలియకుండానే ఎన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఈ గదిలోకి దయ్యాలేమైనా వచ్చుంటాయంటావా వసుంధరా? బెడ్ కింద ఎవరైనా ఉన్నారేమో చూద్దాం సార్. మీరు అలాగే ఉండండి. నేను ఈ మొబైల్ని ఇక్కడే పెట్టేసి వెళ్తాను. ఇక్కడెవరూ లేరనుకుంటా వసు. సార్, రెండవసారి కూడా తల గుద్దుకోకపోతే కొమ్మలు వస్తాయంట సార్. నిన్ను ఇంకోసారి గాయపరచడం నాకు ఇష్టం లేదు వసుంధరా. నాకు కొమ్ములు వచ్చినా పర్వాలేదు. అయ్యో సార్, నా మాట వినండి. మనకి కొమ్మలొచ్చినా ఈ ఇంట్లో వాళ్ళు మనకి పొగరెక్కిందనుకుంటారు. ఇంకొకసారి తల కొట్టుకుంటే సరిపోతుంది కదా. ప్లీజ్ వంశీ సార్, నా మాట వినండి. అలాగే వసుంధరా. రేపు ఉదయం కోసం ఈ రాత్రంతా ఇక్కడే ఎదురు చూస్తాను వసుంధర. రేపటి రోజు నాది. నేను వేసిన ప్లాన్కి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆగు వసు. ఏమైంది వంశీ సార్? ఇందాక పాల గ్లాస్ కింద పడి ముక్కలైంది కదా, కింద ఏమైనా గాజు పెంకులున్నాయేమోనని ఆగమంటున్నాను. ఏం పర్వాలేదు. నేను ఇందాకే గది మొత్తం ఊడ్చి శుభ్రం చేశాను. ఎటువంటి ప్రమాదము లేదు. మీరు పడుకోండి. ఇదిగో, నువ్వు కన్ఫామ్ గా చెప్పు వసు, లేదంటే నేనే వచ్చి చూడనా? అక్కర్లేదు సార్, నేను క్షేమంగానే ఉంటాను. నాకేమీ కాదు. మీరు పడుకోండి. వృద్ధాప్యంలోకి వచ్చిన ముసలోళ్ళలాగా ఈ వసుంధర వంశీలు ఎప్పుడు మంచి చెడ్ల గురించే మాట్లాడుకుంటారు, కానీ జరిగిన రొమాన్స్ గురించి అస్సలు మాట్లాడుకోరా? అసలు అలాంటి స్వీట్ మెమరీస్ వాళ్ళ లైఫ్లో ఉన్నాయో లేదో. ఇంకా బెడ్ లైట్ కూడా ఆర్పలేదంటే ఇంకేదో మాట్లాడుకుంటూనే ఉండుంటారు. లోపల వాయిస్ రికార్డర్ పెట్టాను. ఏదో ఒకటి మాట్లాడి చావండి. ఎవరు? ఎవరక్కడా? మాట్లాడరే. నేనే వదినా. మంచినీళ్ళు తాగడానికి వచ్చాను. తాగేసి వెళ్ళిపోతానులే. వంశీ సార్, నిద్రపోయారా? లేదు వసు. ఎందుకు? ఇంకా మేల్కొని దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? అవును వసు, ఆలోచిస్తూనే ఉన్నాను. నాకెందుకో మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. అంటే మీరు అంటున్నది దేని గురించి సార్?
మ్మ్. గదిలో వసుంధర వంశీ మాట్లాడుకుంటున్నట్టున్నారు. మనం డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. రేపు ఉదయం వసుంధర నిజస్వరూపాన్ని బయటపెట్టి వసుంధరని అందరూ తరిమి కొట్టేలా చేసి ఈ వసుంధరని ఇక్కడి నుంచి పంపించేయాలి. అదే వసు, అమ్మ, అలేఖ్య, ఆనంద్ మనం ఒక్కటయ్యామన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని 10 మందితో చెప్పుకొని సంబరపడిపోతున్నారు. ఐరేంద్ర అత్తయ్య, నాన్నమ్మ మనం ఒక్కటయ్యామో లేదో తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకోవడానికి మనం విశేషంగా అవ్వకూడదు వసుంధర. మీకు మాటిచ్చినట్టుగానే మన బాధ్యతలు పూర్తి చేసుకొని అప్పుడు ఈ ఇంటి బాధ్యతలు నెత్తి మీద పెట్టుకొని గౌరవ మర్యాదలని కాపాడదాం సార్. చచ్చా, నేను దాని గురించి ఆలోచించట్లేదు వసుంధర. నువ్వు ఇలా నేల మీద పడుకోవడం నాకు నచ్చట్లేదు. నన్ను పెళ్లి చేసుకున్నాక నాతో పాటు నువ్వు కూడా ఈ భోగాల్ని అనుభవించాలి కదా. అయ్యో వద్దు సార్. పేదరికం నన్ను విడిచిపోయినా మీ నుంచి మాత్రం నేను దూరం కాకూడదు. మీరు ఈ గదిలో ఉన్నారన్న ధైర్యం నాకు చాలు. నీ ధైర్యానికి కారణం నేనేనని ధైర్యంగానే చెప్పావు వసుంధర. కానీ ఇంటికి వారసుడు ఇంకా రాలేదేంటి అని అమ్మ అడిగే ప్రశ్నలకు కూడా మనమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అత్తయ్య గారిని మోసం చేస్తున్నామన్న బాధ నాకు కూడా ఉంది సార్. కానీ మనమే ఆ సమస్యకు న్యాయం కూడా చేయగలుగుతామన్న నమ్మకం కూడా ఉంది. ఆ ఆధారం కూడా మనతో పాటే ఉంటే మనం కూడా ఇంకే విషయానికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. వసుంధర, వీటి గురించి ఆలోచించకుండా పడుకో. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా దీన్నంతా నేను మేనేజ్ చేస్తాను. నీకు ఆపద రాకుండా చూసుకోవడమే నా బాధ్యత వసుంధర. అప్పటిదాకా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఛ! నా ఫోన్ గదిలోంచి నడుచుకుంటూ వస్తే ఎంత బాగున్నావు. ఇంత టైం అయినా ఇంకా గదిలోంచి బయటకు రారేంటి? ఐరేంద్రి గారు, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు వసుంధరా, మీరు కొత్త దంపతులు కదా, ఉదయాన్నే కాఫీ టిఫిన్లు ఏమైనా కావాలని అడుగుదామని వచ్చాను. జంటి, మీరు మాకు కాఫీ ఇవ్వాలనుకుంటున్నారా? మ్మ్. అవును వసుంధరా, నీకు అల్లుడికి బెడ్ కాఫీ ఇద్దామని. ఎలాగూ నక్షత్రం నా కళ్ళ ముందు లేదు, నీలో తనని, వంశీలో నా అల్లుడిని చూసుకుందాం అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ ఐరేంద్రి మేడం గారు, కానీ ఆయన ఇంకా నిద్ర లేవలేదు. మీరు తర్వాత రండి, నేనే పిలుస్తాను. ఆ, ఆ, పర్లేదు వసుంధరా, నువ్వు వెళ్ళి వంశీకి కాఫీ తీసుకురా. వంశీని ఎవరు డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. పర్లేదు వసుంధరా.
చెప్తా, నీ సంగతి ఇప్పుడు చెప్తా. వంశీ సార్, వంశీ సార్, ఏంటి వసు, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కాదు సార్, ఎంతసేపు మీకు కాపలాగా ఉంటాను అని ఐరేంద్రి గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ గాని నా నుంచి మిమ్మల్ని ఎత్తుకుపోయారేమోనని నాకు భయం వేసింది. అత్తయ్య గాని నన్ను ఎత్తుకుపోతే నువ్వు ఊరుకుంటావా వసుంధరా? అమ్మవారు పూనినట్టు ఆపకుండా అందరినీ రఫ్ఫాడించొదిలేవు. అలా అంటారేంటి సార్? ఈ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. నేను మాత్రమే మిమ్మల్ని కాపాడుకునే బాధ్యతను కూడా తీసుకున్నాను. అలానే నన్ను ప్రేమించడం తక్కువ చేవుగా వసు? ప్రేమకు హెచ్చుతగ్గులుంటాయా? మీరు నమ్ముతున్నారా సార్? బాధకుంటాయి కావసు. బాధలో నుంచే ప్రేమించాలన్న తపన కూడా పుడుతుంది. అందుకే మన ప్రేమ తగ్గకుండా నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటున్నాను. మీరు నన్నెప్పుడు చూస్తూనే ఉంటారు గాని ముందు కాఫీ తాగి త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి. టిఫిన్ చేద్దరు గాని. సరే వసు. ఈ భూమి మీద వసుంధర మనసు గెలుచుకున్నది ఇద్దరే ఇద్దరు. ఒకటి శ్రీరామచంద్రుడు, రెండోది నేనే అనుకుంటా. అమ్మా, అమ్మా, ఏమిటి ఐరేంద్రి, ఏమైంది? నువ్వు ఈ రోజు నా భుజం తట్టి మెచ్చుకునే గొప్ప పని ఒకటి చేశానమ్మా. అంటే ఏం చేస్తున్నావు? ఈ పూట టిఫిన్ మానేస్తున్నావా? అది కాదమ్మా, ఆ వసుంధర్కి 2 చెంపల మీద ఎడాపెడా వాయించి బయటికి పంపించే అవకాశాన్ని కల్పించాను. ముందు విషయం చెప్పు, అది పనికొస్తుందో లేదో నేను చెప్తాను. అదేనమ్మా, వసుంధర వంశీ ఒకటయ్యారో లేదో తెలుసుకోవడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఇంకా ఎన్నాళ్ళలా ప్రయాసపడతావని నేను నా మొబైల్లో వాయిస్ రికార్డర్ సెట్ చేసి వంశీ గదిలో ఉంచాను. వాళ్ళు రాత్రి మాట్లాడుకున్న నిజాలన్నీ ఇందులో ఉన్నాయమ్మా. నువ్వు అంటోంది నిజమేనా? ముమ్మాటికి నిజమేనమ్మా. కావాలంటే నువ్వే విను. వద్దు వద్దు, ఇది మన కుటుంబ సభ్యుల సమక్షంలో అందరికీ వినిపించి సుచిత్ర నోటి వాక్కుతోనే వసుంధరని బయటికి వెళ్ళగొట్టేద్దాం. హరోం హరోం హర భవిష్యానంద పలకరా. ఐరేంద్ర గారు, మీరింతటి ఘనకార్యం చేస్తారని నేను ముందే ఊహించాను. ఎందుకంటే ఇప్పుడు ఆ శివుడి దయ వల్ల భవిష్యత్తు కూడా చెప్పగలను. అలాగా? అయితే కాసేపట్లోనే నీ చెంప పగలగొట్టబోతున్నాను. అది ముందుగానే గమనించావా? పెద్దమ్మ గారు, భవిష్యానంద స్వామీజీ వేషంలో ఉన్న నువ్వు చెయ్యలేని పని ఐరేంద్రి చేసింది.
ఎన్నిసార్లు నువ్వు శివనామం తలుచుకున్నా నీకా మహాదేవుడి మోక్షం ఎందుకు కలగలేదో తెలుసా? నువ్వు నీచ దుష్ట దుర్మార్గుడివి కాబట్టి. అంతా నిజమేనమ్మా, కానీ వసుంధను పెళ్లి చేసుకుని పూర్తిగా మారిపోదాం అనుకుంటున్నాను తెలుసా. ఆ టైం దగ్గర పడిందిలే జోగేంద్ర. మన దగ్గరున్న ఆధారాలతో దాన్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. అది గడప దాటి బయటపడ్డాక అది నీదవుతుంది. అలాగా. హరోం హర శంభో శంకర భవిష్యానంద పలకరా. అమ్మా, మీతో మాట్లాడాల్సిన మాటలనే మాట్లాడేశాను. నేను వెళ్ళి సూర్య నమస్కారం చేసుకుని జపం చేసుకుని శివనామం స్మరిస్తాను. మంచిది భవిష్యానంద స్వామీజీ. హరోం హర శంభో శంకర భవిష్యానంద పలకరా. ఏంటి వసుంధరా, మేము మాట్లాడుకున్న మాటలన్నీ చాటుగా వినేసావా? విన్నా ఏమీ తెలియనట్టు వచ్చేసావా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు నిజంగా తెలియదు మేడం. అపర్ణాదేవి గారికి మీకు కాఫీ తీసుకొచ్చాను. వసుంధరని ఈ రోజుతో బయటికి గెంటేసి పాపం చేయబోతున్నాం. అందుకోసమేనేమో తను మనకి కాఫీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. అవునమ్మా. ఇదిగో, ఈ వసుంధర మన మీద కోపంతో ఈ కాఫీలో విషం తీసుకొచ్చిందని మనం సందేహపడినా తప్పులేదు. ఐరేంద్రి గారు, నేనెందుకు అలా చేస్తాను? మరెందుకు వసుంధరా నా కుటుంబం మొత్తాన్ని ఇలా వేరు చేశావు? నా మనవణ్ణి ఎందుకు నా నుంచి దూరం చేశావు? నా మనవరాల నక్షత్రకి, వంశీకి నా చేతులతో పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నా కల నేనే చంపుకునేలా ఎందుకు చేశావు? మీరన్నా మీ మాట అన్నా నాకు చాలా గౌరవం మేడం. నేను మీ మాట మీద నిలబడాలనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే వంశీ సార్ నా మెడలో తాళి కట్టేశారు. నీకు నిజంగా అంత దురాశ లేకపోతే మెలకు రాగానే ఆ తాళిని తీసేసి దూరంగా విసిరేసేదానివి. కాకర్ల పెద్ద కోడలుగా అవకాశం, ఈ స్థానాన్ని ఎవరైనా వదులుకుంటారా వసుంధరా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. రోగిని బ్రతికించడం కోసం డాక్టర్ ప్రయత్నం చేస్తాడు, కానీ వైద్యుణ్ణి ఈ సమాజంలో బాగా బ్రతికించడం కోసం మన అందమైన జీవితాన్ని త్యాగం చేసి అనారోగ్యం తెచ్చుకోవడం మంచిదంటావా?